సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. పార్లమెంటు లోపల ఒక మాట, విశాఖలో మరో మాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి వైఖరిని ఖండించాలి అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు. మంత్రి గారు ఒక పక్క ప్రైవేటీకరణ లేదంటూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగలేదంటారు. అంటే 2021 జనవరి 27వ తేదీ నిన్న ఏం తీసుకున్నారు, 100% అమ్మేస్తాము అని ఒకసారి ప్రకటన చేశారు. తర్వాత మార్చి 8వ తేదీన నిర్మలా సీతారామన్ ఇంకో ప్రకటన చేశారు. ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే అమ్ముతాము లేదా మూసేస్తామన్నారు. అంటే జనవరి 27, 2021 తీసిన నిర్ణయాన్ని ఇంతవరకు ఉన్నట్టు అమల్లో ఉన్నట్టు చూపిస్తున్నారు తప్ప దాని మళ్ళీ వేరే ప్రస్తావన చేయడం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే కార్మిక వర్గాన్ని, అధికారుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, మైన్స్ అనేది లేకుండా చేస్తూ పార్లమెంట్లో ఒక పార్లమెంట్ మెంబర్ అడిగిన దానికి నేను కుమారస్వామి గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. ఇవన్నీ ఏంటంటే దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఎత్తుగడ అర్థమవుతుంది. స్పష్టమైన ప్రకటన చేయాలా, మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయమని చెప్తూనే డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ కూడా నిలుపుదల చేశామని చెప్పేటువంటిది స్పష్టమైన ప్రకటనలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మెజార్టీ లేదు అని ప్రశ్నించడం మేమందరం అంగీకరిస్తున్నాం. ఈరోజు నువ్వు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నావు, కూటమిలో ఉన్నావు, కూటమిలో ఉండి మీరు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న కుమారస్వామి గారి ప్రకటనకు ముందు మన భరత్ గారు, శ్రీ భరత్ గారు ఎంపీ గారు కుమారస్వామితో భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడారని న్యూస్ వచ్చింది. మీరు ఏం మాట్లాడారు? ఈ కుట్రపూరితమైన నిర్ణయాలు మాట్లాడారా, లేకపోతే ఏం మాట్లాడారని బహిర్గతం కావాలి. కుమారస్వామి గారు ఇచ్చిన ప్రకటన మీరు ఎందుకు ఖండించట్లేదు? పార్లమెంట్ సాక్షిగా లిఖితపూర్వకంగా ఈ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పి మళ్ళీ ఆయన చెప్పడంలో అంతర్యం ఏమిటో మాకేం అర్థం అవ్వట్లేదు. అంటే వీళ్ళు ఇంకా మోసం చేద్దామని అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళు ఏదైనా ఉంటే క్లియర్గా చెప్పాలండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా ఏమన్నదంటే, మేము మొన్న రీసెంట్గా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సమావేశంలో కానీ వీళ్ళందరూ డిమాండ్ చేసినప్పుడు మీరు ఒక తీర్మానం చేసి పంపించండి అంటే, ఎందుకు వాళ్ళు అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయమన్నప్పుడు మేము ఎందుకు తీర్మానం చేసి పంపించాలి అని అసెంబ్లీలో కౌన్సిల్లో వాదించిన నాయకులు మరి ఈరోజు కుమారస్వామి గారు దీన్ని పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందంటే ఎందుకు నోరు మెదపట్లేదు?